గుడ్ మార్నింగ్. నెంబర్ సిరీస్ క్లాసులు చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ క్లాస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ పేపర్స్లో అడిగినటువంటి కొన్ని సమ్స్ తీసుకొచ్చి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ని ఈరోజు చూద్దాం మనం. చూడండి, ఇందులో మొట్టమొదటి సమ్ చూస్తే 12 ఉంది, 18 ఉంది, 25, 32, 40 ఈ రకంగా ఉంది. సో 12, 18, 25 ఇలా ఉంది. దీనికి ముందు మనం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు, సో 12కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. దీనికి డిఫరెన్స్ 7, దీనికి 7, దీనికి 8, మళ్ళీ దీనికి డిఫరెన్స్ వచ్చేసి 1, దీనికి 0, దీనికి 1. కాబట్టి రిపిటేషన్ 1 0 1 0 అలా వస్తుంది. సో అప్పుడు అలా చూసుకుంటే ఇక్కడ 0 ఉండాలి, అంటే ఇక్కడ 8 అవ్వాలి. 40 + 8 అయితే ఆన్సర్ ఏమవుతుంది? 48 అవుతుంది. సో ఇలా 2 స్టెప్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, జాగ్రత్తగా గమనించండి. తర్వాత చూడండి 2 3 4 చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఇది. 2 4 6 12 ఉంది. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. ఒకే లెక్క 3 సార్లు ఉంది. అంటే ఆన్సర్ ఏంటి? దీనికి 3 రకాల లాజిక్లు దీనికి ఇంప్లిమెంట్ అవుతాయి. సో మీరు ఏదో ఒక లాజిక్ ఆలోచిస్తే మీరు ఆలోచించిన లాజిక్ కరెక్టే అవ్వచ్చు, కానీ అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఆ ఆన్సర్ ఉండకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ ప్రాబ్లం ఇచ్చారో ఆ లాజిక్నే మీరు డిరైవ్ చేయవలసి ఉంటుంది. అర్థమవుతుందా? సో మరి ఆప్షన్స్లో మీరు అనుకోండి లాజిక్ కరెక్టే, కానీ ఆన్సర్ అది ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఇది చూద్దాం, చూడండి. 2 4 ఉంది, ఇంటూ 2, 4 × 2 కలిపితే +2, 6కి 2 అంటే ఇంటూ 2, 6 12 అయిందంటే ఇంటూ 2. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది? +2 అవుతుంది. అంటే 12 + 2 ఎంత అవుతుంది? ఆన్సర్ 14. ఇది ఒక లాజిక్. కానీ మీకు ఇచ్చిన ఆప్షన్ ABCDలో 14 లేదు అనుకోండి, మరి ఇంకా మీరు ఆలోచించిన లాజిక్ కరెక్ట్ అయినా మీకు ఏం ఆన్సర్ పెట్టాలో తెలియదు. కాబట్టి ఇంకొక లాజిక్ గురించి మనం ఆలోచించాలి. సో ఇంకొక లాజిక్ కూడా మనం ఆలోచించామనుకోండి. ఇది ఇంటూ 2 + 0, 2 2s 4 + 0, ఇంటూ 2 -2, 8 - 2 ఏమవుతుంది? 6. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి మీరు. ఏమవుతుంది? మీరు ఈ 2ని ఇంటూ 2 చేస్తే 4 + 0 4 అవుతుంది. ఈ 4ని ఇంటూ 2 చేసి -2 చేస్తే 6 అవుతుంది. ఈ 6ని ఇంటూ 2 + 0 చేస్తే 12 + 0 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. లాజిక్ ఏంటి? ఇంటూ 2 + 0, ఇంటూ 2 -2, మళ్ళీ ఇంటూ 2 + 0, అంటే ఇక్కడ మళ్ళీ ఇంటూ 2 -2 లాజిక్. 12 2s 24 -2 22. సో ఇది ఒక ఆన్సర్. అంటే ఇప్పుడు ఆప్షన్స్లో 22 ఉందా అనేది చూడాలి. 22 ఉంటే అది ఆన్సర్ అవుతుంది. మీరు అక్కడ ఆలోచన చేయడాన్ని బట్టి మీకు ఆ ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి కూడా మనం చూద్దాం. ఇంకొక లాజిక్ కూడా చూడవచ్చు. ఇది ఇంటూ 2, 4 6 అయింది, అంటే ఇంటూ 1.5 మల్టిప్లికేషన్ లాజిక్ అనుకుంటే మళ్ళీ ఇంటూ 2, అంటే దీని అర్థం ఏంటి? ఇంటూ 2 చేస్తున్నాడు, ఇంటూ 1.5, ఇంటూ 2 ఇంటూ 1.5. కాబట్టి దీన్ని ఇంటూ 1.5 చేయాలి. చేస్తే ఎంత అవుతుంది? 18 అవుతుంది. సో ఒక లాజిక్లో 14 వచ్చింది, ఒక లాజిక్లో 22 వచ్చింది, ఒక లాజిక్లో 18 వచ్చింది. కాబట్టి మీకు ఉన్న ఆన్సర్స్ని బట్టి, ఆప్షన్స్ని బట్టి మీరు ఏ లాజిక్ అనేది చూడాలి. సపోజ్ మీరు లాజిక్ ఆలోచించారు, ఆన్సర్లో 14 ఉంది, గొడవలు టిక్ పెడతానే అయిపోయింది. 14 లేదనుకోండి, మరి అప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఈ లాజిక్కా చూసుకోవాలి. 3 డిఫరెంట్ లాజిక్స్లో 3 డిఫరెంట్ ఆన్సర్స్ ఒకే ప్యాటర్న్ ఆఫ్ సిరీస్కి వచ్చినాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్. అర్థమవుతుందా? సో ఇలా డెరైవ్ చేసుకోవాలి. మీకు ఎంతసేపు మీరు చేసిన లాజిక్ కరెక్టే, కానీ ఆన్సర్ కనబడలేదు, మీరు ఇమ్మీడియట్గా అదేంటి నేను ఎక్కడైనా తప్పు చేసానా అని ఆలోచించడం కాదు, వేరే లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇది నెంబర్ సిరీస్లో కొంచెం కాంప్లికేటెడ్. జాగ్రత్తగా అర్థం చేసుకో. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆ లెక్క చూడండి. 16 ఉంది, 9 ఉంది, 10 ఉంది, 21 ఉంది. ఇది అలా చేయాలి. ఇప్పుడు మీకు ఇది చాలా సింపుల్గా చెప్పవచ్చు. 16 × ½ + 1 అనొచ్చు. దీన్ని ఇంటూ ½ అయితే 8 + 1 ఎంత? 9. అలాగే దీన్ని ఇంటూ 1 + 1, 9 + 1 10. దీన్ని ఇంటూ 2 + 1. అంటే ప్రతి సందర్భంలోని కూడా ఏమవుతుందంటే 1 యాడ్ అవుతుంది, కాన్స్టెంట్ వాల్యూ యాడ్ అవుతుంది, మల్టిప్లికేషన్ మాత్రం ఇంక్రిమెంట్ అవుతుంది. అలాగా ½ వల్ల 1 అయింది, 1 వల్ల 2 అయింది. 2 వల్ల ఇక్కడ ఏమవుతుంది? చాలామంది పొరపాటు 3 వేస్తారు. 3 కాదు, ఇంటూ 4 అవ్వాలి. ఎందువల్ల 4 అవుతుంది? హాఫ్కి డబల్ 1, 1కి డబల్ 2. అంతేగాని 1కి హాఫ్కి 1 యాడ్ చేస్తే 1 అవ్వదు.
అటువంటి హాఫ్కి డబల్ 1, 1కి డబల్ 2, 2కి డబల్ 4, ఇంటూ 4 చేసి ప్లస్ 1 వేయాలి. అప్పుడు 21 4 84 ప్లస్ 1 కాబట్టి 85 ఈజ్ ద ఆన్సర్. ఇది లాజిక్. అర్థమైందా? ఈ లాజిక్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సమ్ చూడండి. 4 ఉంది. 4 అలా 16 అయింది. 16 అలా 36 అయింది. 36 అలా 64 అయింది. వెరీ ఈజీ. దీనికి డిఫరెన్స్ చూడండి 12. దీనికి డిఫరెన్స్ చూడండి 20. దీనికి డిఫరెన్స్ చూడండి 28. దీనికి డిఫరెన్స్ 8. దీనికి డిఫరెన్స్ 8. కాబట్టి కన్సిస్టెంట్గా 8 మెయింటైన్ అవుతుంది. 36 64కి 36 యాడ్ చేస్తే 100. ఇది లాజిక్. ఇంకో లాజిక్ కూడా చూసుకోవచ్చు. అసలు యాక్చువల్గా ఇది 4 అంటే ఏంటి? 2 స్క్వేర్. ఇది 16 4 స్క్వేర్, 36 6 స్క్వేర్, 64 8 స్క్వేర్. ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ వస్తున్నాయి. 2 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ 8 స్క్వేర్ 10 స్క్వేర్ 100. అలా చూడవచ్చు, ఇలా చూడవచ్చు, ఏదైనా ఒకటి. ఓకేనా? నెక్స్ట్ ఈ పక్కకు రండి. 3. ఈ సింపుల్గా చూడగానే తెలిసిపోతుంది. ఎలాగా? 3 అంటే 2 స్క్వేర్ మైనస్ 1 అనొచ్చు. 2 స్క్వేర్ ఎంత? 4. 4 మైనస్ 1 ఎంత? 3. అలాగే 26 అనుకోండి. 26 అనుకోండి. 3 క్యూబ్ మైనస్ 1. 3 క్యూబ్ అంటే ఎంత? 27 మైనస్ 1 15. 4 స్క్వేర్ మైనస్ 1. 4 స్క్వేర్ 16 మైనస్ 1 15. లాజిక్ చూడండి. నెంబర్ స్క్వేర్ మైనస్ 1, నెంబర్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ 1 అలా వస్తుంది. మైనస్ 1 సేమే, ఓసారి స్క్వేర్ ఓసారి క్యూబ్. ఇక్కడ 2 స్క్వేర్, ఇక్కడ 3 క్యూబ్, ఇక్కడ 4 స్క్వేర్. యాక్చువల్గా ఇదే లాజిక్ ఇంప్లిమెంట్ అయితే ఇది 5 క్యూబ్ మైనస్ 1 అవ్వాలి. అయ్యిందా లేదా చూడండి. 5 క్యూబ్ అంటే ఎంత? 125 మైనస్ 1 124 సరిపోయింది. కాబట్టి ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది? మళ్ళీ తర్వాత నెంబర్ క్యూబ్ ప్లస్ మైనస్ 1 అంటే 6 క్యూబ్ మైనస్ 1 కాబట్టి 215. 6 క్యూబ్ అంటే 216 మైనస్ 1 అంటే 215 కాబట్టి ఆన్సర్ వచ్చేసి 250. నెక్స్ట్ చూడండి. 10 18 34 66. చాలా సింపుల్. చూడగానే లాజిక్ తెలిసిపోతుంది. ఇంటూ 2 మైనస్ 2. 10 2 20 మైనస్ 2 18. 18 2 36 మైనస్ 2 34. ఇంటూ 2 68 మైనస్ 2 66. కాబట్టి ఇంటూ 2 132 మైనస్ 2 130. ఇది ఆన్సర్. ఇది డివైడెడ్ బై 2 అయింది. 316 2తో డివైడ్ చేస్తే 180 వచ్చింది. 180ని 3తో డివైడ్ చేస్తే 60 వచ్చింది. 60ని 4తో డివైడ్ చేస్తే 15 వచ్చింది. 15 5తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది 3. 15 by 5 3. 316 2తో డివైడ్ చేశాడు. బై 2 అయితే 180. 180 by 3 అయితే 60. 60 by 4 అయితే 50. కాబట్టి అలా ఇంక్రిమెంటెడ్గా డివైడ్ అవుతుంది. సో 15 by 5 అంటే 3. నెక్స్ట్ 1 అలా 7 అయింది. 1 అలా 7 అయింది. 7 ఏమో 36 అయింది. 36 వెరీ గుడ్. 1 into 6 plus 1. 1 into 6 అంటే 6 plus 1 7. 7 into 5 plus 1 35 plus 1 34. 36 into 4 144 plus 1 145. 145 into 3 plus 1 3 435 435 plus 1 436. కాబట్టి నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అవుతుంది. ప్లస్ 1 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 800. 430 అంటే 860. 872 ప్లస్ 1 873. 873. ఇది ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 2 అలా 9 అయింది. 9 అలా 64 అయింది. 64 ఏమవుతుంది? 2 అలా ఏమైంది? 9 అయింది. 9 అవడం అంటే అర్థం ఏంటి? మీరు జాగ్రత్తగా గమనించండి. 2 అలా 9 అయింది. 2 9 అయింది. 9 అవడం అంటే ఇంటూ 4 ప్లస్ 1 అనుకున్నాం అనుకోండి. ఇది ఇంటూ అంటే ఇందులో ఏదో లాజిక్ బాగా అబ్నార్మల్గా ఇది అవుతుంది. కాబట్టి క్యూబ్ లాజిక్ ఏదో ఉండాలి. సో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ 2 9 ఉంది. 2 9 ఉంది. ఇది నది బట్టి చూడండి. 2 పవర్ 1 ఇది 3 స్క్వేర్. ఇది 4 క్యూబ్. 2 పవర్ 1 3 స్క్వేర్ 4 క్యూబ్. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? 2 3 4 అలా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 5. పవర్ కూడా 1 2 3 అవుతుంది కాబట్టి 4 అవుతుంది. అంటే 125 5
5 5s 25, 25 5s 125, 125 5 625. సో ఆన్సర్ వచ్చేసి 625 అవుతుంది. అది జాగ్రత్తగా మీరు చూడాలి. 2 9 64 అలా అర్థమైందా? నెక్స్ట్ 1 6 20 56 ఉంది. ఈ లాజిక్ని జాగ్రత్తగా చూడండి. ఇది 1కి 6కి 20 56. 1 6 24 56. ఇది 3 స్క్వేర్ మైనస్ 3 అనుకున్నారు అనుకోండి. 9 మైనస్ 3 6. ఇది 5 స్క్వేర్ మైనస్ 5 అనుకున్నారు అనుకో. 25 మైనస్ 5 20. ఇది 8 స్క్వేర్ మైనస్ 8. ఎలా అనుకున్నా 2 స్క్వేర్ మైనస్ 3 సరిపోయింది కదా. 2 3 5 8 కుదరలేదు. డిఫరెన్స్ సరిపోలేదు. ఇక్కడ 1 అయింది, ఇక్కడ 2 అయింది, ఇక్కడేమో 3. 2 3 అయింది, 3 5 అయింది, 5 8 అయింది. అదే 2కి 3కి డిఫరెన్స్ ఎంత 1, 3కి 5కి డిఫరెన్స్ ఎంత 2, అలాగే 5కి 8కి డిఫరెన్స్ ఎంత 3. కాబట్టి దీనికి డిఫరెన్స్ 1 2 3. దీని తర్వాత వచ్చేదానికి 4 అయింది అనుకోండి. 12 స్క్వేర్ అవుతుంది మైనస్ 12. 12 స్క్వేర్ అంటే 144. 144 మైనస్ 12 132. ఆన్సర్ ఏమవ్వాలంటే 132 అవ్వాలి. మళ్ళీ చూడండి 1 అంటే 2 స్క్వేర్ మైనస్ 3 అనొచ్చు. అలా కుదరదు కదా. మరి ఈ లాజిక్ ఇక్కడ సరిపోలేదు కదా. ఇదంటే 3 స్క్వేర్ మైనస్ 3, 5 స్క్వేర్ మైనస్ 5, 8 స్క్వేర్ మైనస్ 8, 2 స్క్వేర్ మైనస్ 2 అవ్వాలి. అయితే 4 మైనస్ 2 2, కానీ 1 వచ్చింది. సో లాజిక్ ఇది కాదు, రాంగ్. ఇది ఈ లాజిక్ కాదు. ఒక్క నిమిషం, ఇంకో లాజిక్ ఏదో ఉండాలి. ఒకసారి ఆలోచిద్దాం. ఒక్కొక్క ప్రాబ్లం ఇలాగే కరెక్ట్గా అంత గమని. ఇప్పుడు నాకు రాకపోయినా మీరు అక్కడ ఆలోచించి కూడా మీకు వచ్చేసి ఉండొచ్చు లాజిక్. మీకు వచ్చి ఉండొచ్చు. ఏదో దీంట్లో ఇప్పుడు ఉన్న లాజిక్ ఏదో ఉండాలి. చూద్దాం. ఇంకెలాగా స్క్వేర్లో పర్వాలని తెలిసింది. 1 × 2 + 4 అనుకున్నాం అనుకోండి. × 2 + 8 12 + 8 సరిపోదు. × 2 + 16 చూడండి వచ్చేసింది. 1 × 2 + 4 6 అయింది. 6 × 2 12 + 8 20 అయింది. 20 × 2 40 + 16 56 అయింది. అంటే ఏంటి, కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాడు. యాడింగ్ చేసి ఇంక్రిమెంట్ అవుతుంది. ఎలా ఇంక్రిమెంట్ అవుతుంది, డబుల్ అవుతుంది. 4 8 అయింది, 8 16 అయింది. కానీ దీని తర్వాత ఏమవుతుంది, × 2 + 16 డబుల్ 32 అవుతుంది. 56 × 2 అంటే ఎంత అవుతుంది, 56 × 2 112, 112 + 32 ఏమవుతుంది, 112 + 32 144. ఆన్సర్ వచ్చేసి 144 అయింది. × 2 + 32. ఇది లాజిక్. అర్థమైందా? ఇందా ఫస్ట్ అనుకున్న లాజిక్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇదే లాజిక్. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ సమ్స్ ఏంటనే చూద్దాం. చూడండి, మళ్ళీ సమ్స్ చూడండి. నెక్స్ట్ సెట్ చూడండి. సో బోర్డు మీద ఉన్న ఎక్కించుకుని మీరు ఓన్గా ట్రై చేయండి ముందు. తర్వాత నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే. ఇందులో ఫస్ట్ సమ్ చూడండి. 36 అలా 18 అయింది, 18 12 అయింది, 12 9 అయింది. ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. డిఫరెంట్ ప్యాటర్న్ ఇది.
ఏంటి డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. ఇది ఇంటూ 1/2 వేసాం. 36కి సగం అయిపోయింది కాబట్టి ఇంటూ 1/2. 1/2 అయితే 18 వచ్చింది. వీడు ఇక్కడికి వచ్చేటప్పటికి 18 12 అయింది. 18 12 అయింది అంటే అర్థం ఏంటి? 18లో 12 ఎన్ని పార్ట్లు? 2/3 పార్ట్. కాబట్టి ఇంటూ 2/3 అంతే కదా. చూడండి 18 ఇంటూ 2/3 చేశారనుకో 3 18లో 6 టైమ్స్ పోతుంది. 6 2s ఎంత అవుతుంది? 12. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, డినామినేటర్ 1 1 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది, న్యూమరేటర్ 1 1 చొప్పున ఇంక్రీజ్ అవుతుంది. ఈ లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఇక్కడ తేలిపోతుంది. ఇంటూ 3/4 12 ఇంటూ 3/4 4 3 టైమ్స్ పోతే 3 3s 9 సరిపోయింది. కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ ఏమవుతుంది మీరు చెప్పేసి ఇంటూ 4/5 అవుతుంది. ఇంటూ 4/5 అవుతుంది అంతే కదా. 1 1 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి 2 3 4 ఇక్కడ 5 అవుతుంది. ఇంటూ 4/4 9 ఇంటూ 4/5 అవుతుంది. 9 ఇంటూ 4/5 అంటే 9 ఇంటూ 4 ఏమైంది మీకు? 36 అయింది. 9 ఇంటూ 4 ఏమవుతుంది? 36/5. సో 36/5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 7.2. 36/5 అంటే 7.2. అది ఆన్సర్. మీరు లెక్క ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో పాయింట్లు కలపండి అంటే ఖచ్చితంగా డివైడ్ చేసేయడానికి కూడా ఆలోచించుకోవచ్చు. ఇది లాజిక్. జాగ్రత్తగా అర్థమైందా లేదు? ఇది 1/2 అయింది. ఇందులో 2/3 ఇదే అయింది. సో 1 2 ఇలా న్యూమరేటర్ ఇంక్రీజ్ అవుతుంది, 2 నుంచి డినామినేటర్ ఇంక్రీజ్ అవుతుంది. అది లాజిక్. నెక్స్ట్ వచ్చేసి దీని లాజిక్ ఏంటో చూద్దాం. 2 వల్ల 3 అయింది అంటే ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 3 3s 9 3 ప్లస్ 1 3 3s 9 ప్లస్ 1 10. ఇంకా సెట్ అవ్వలేదు అనిపించింది నాకు లాజిక్. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంటూ 4 ప్లస్ 1 అయితే 41 అవ్వలేదు. ఇంటూ 2 మైనస్ 1 వేద్దాం. ఇది అప్పుడు ఏమవుతుంది చెప్పండి? 2 ఇంటూ 2 మైనస్ 1 2 2s 4 మైనస్ 1 3. ఇది ఇంటూ 3 ప్లస్ 1. అప్పుడు ఇది ఇంటూ 4 మైనస్ 1. ఒకసారి మైనస్ 1 ఒకసారి ప్లస్ 1 ఇది ఇంక్రీజ్ అవుతుంది సరిపోయింది. ఇంటూ 5 5 30 150 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 4 మైనస్ 1 ఇంటూ 5 ప్లస్ 1 అవ్వాలి. ఇంటూ 5 ప్లస్ 1 అంటే 5 30s 150 5 9s 45 అంటే 195 అయిపోతుంది. 195 ప్లస్ 1 అంటే 196 కానీ 172 వచ్చింది. కాబట్టి లాజిక్ ఇది కాదు. అందుచేత ఇది కాదు, దీనికి వేరే లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఈ లాజిక్ కాదు. చూడండి ఇంటూ 1 ప్లస్ 1 ఇంపార్టెంట్ డిఫరెంట్ ప్యాటర్న్. ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 3 ప్లస్ 9 ఇంటూ 4 4 30 120 156 ప్లస్ 16. ఇది లాజిక్. లాజిక్ వచ్చింది చూడండి. అలాగే చూడండి ఇంటూలు ఏమవుతున్నాయి 1 2 3 4 అలా అవుతుంది. కాబట్టి దీని తర్వాత రావాలంటే ఇంటూ 5 అవ్వాలి. యాడింగ్ ఎలా అవుతుందో ఇదే ఇంపార్టెంట్. 1 4 ఎంత పెరిగింది? 3 పెరిగింది. 4కి 9కి 5 పెరిగింది. 9కి 16కి 7 పెరిగింది. కాబట్టి 16కి తర్వాత దానికి 9 పెరుగుతుంది. సో 1k 4కి 3 పెరిగింది. మీరు కాల్తే చూడండి ఈ 1k ఈ 4కి 3 ఈ 4కి ఈ 9కి 5 ఈ 9కి ఈ 16కి 7. కాబట్టి ఈ 16కి ఇక్కడ 25 ఉండాలి. ఉంటే 9 3 5 7 9 సరిపోయింది. సో 172 ఇంటూ 5 ప్లస్ 25 ఇది ఆన్సర్. సో 5 ఇంటూ 170 ఎంత అవుతుంది? 850 అవుతుంది. అలాగే 850కి ఇంకో 10 కలిపితే 860 860 25 కలిపితే 885 ఇది ఆన్సర్. చూడండి లాజిక్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట.
ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 అవుతా యాడింగ్ 1 4 9 16 25 అలా జరుగుతుంది. అంటే చూడడానికి రూల్ లేనట్టు ఉంటుంది కానీ జాగ్రత్తగా గమనించాలి. 1 పెరిగిన తర్వాత 4 అంటే 3 యాడ్ చేసి పెంచుతున్నాడు, మళ్ళీ 5 యాడ్ చేసి పెంచుతున్నాడు, మళ్ళీ 7 యాడ్ చేసి పెంచుతున్నాడు, 2 డిఫరెన్స్లో వెళ్తున్నాడు అన్నమాట. అది సో లాజిక్ అది జాగ్రత్త, వెరీ ఇంట్రెస్టింగ్ సమ్, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా? సో దాని తర్వాత నెక్స్ట్ సమ్ చూడండి. 4 ఉంది, 3 ఉంది, 8 ఉంది, 6 ఉంది, 12 ఉంది, 9 ఉంది, 16 ఉంది. ఎప్పుడన్నా సరే ఇలాంటి సంబంధం చూడగానే మీకు ఆల్టర్నేట్ సిరీస్ తగ్గింది పెరిగింది తగ్గింది అలా ఆల్టర్నేట్ సిరీస్ చూడండి. 4 8 8 12 12 16 16 అలా ఏమవుతుంది అంటే ఇది ఆబ్వియస్గా 20 అయిపోతుంది, తెలిసిపోయింది. ఇందువల్ల +4 అవుతుంది కాబట్టి 4కి 8కి +4 +4 +4 +4 అది 20. ఇంక ఇది చూడండి 3 6 6 9 9 అలా ఏమవుతుంది 3కి 3 యాడ్ అయింది 3 యాడ్ అయింది 3 యాడ్ అవుతుంది 12 అవుతుంది. సో ఆన్సర్ 12, 20. అర్థమైంది? అది లాస్ట్. నెక్స్ట్ ఇది 12 36 80 150 ఉన్నాయి. ఇది కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. 12 అంటే మనం ఏం రాసుకోవచ్చు చూడండి. 12 అంటే చూడండి 2³ + 2² అంటే n³ + n² ఫార్మాట్ ఇది. 2³ ఎంత 8, 2² ఎంత 4, 8 + 4 ఎంత 12. అలాగే దీన్ని 3³ + 3² 3³ 27 + 3² 9 36 4³ 64 + 4² 16 80 5³ 125 + 5² 25 150. కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఇదేంటవుతుంది 6³ + 6² అంటే 216 36 252 252. అదే ఆన్సర్. అర్థమైందా? ఈ ప్యాటర్న్ మనం గమనించగలగాలి. నెక్స్ట్ వచ్చేసి 1 అలా 89 18 అలా 69 1 18 18 5 అయింది 5 ఏమో 16 అయింది 16 ఏమో 9 అయింది తర్వాత. సో ఇది కూడా మీరు సింపుల్గా మీరు చూస్తే ఆల్టర్నేట్ సిరీస్ కింద చూడవచ్చు, లేదు లాజిక్ కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఆల్టర్నేట్ కింద చూస్తే 1 అలా 5 అలా 9 అయింది 18 16 అయింది 2 తగ్గింది 16 ఏమో 14. ఆన్సర్లో 14 ఉందేమో చూసుకుంటారు, ఆన్సర్ 14 లేదు. ఇంకా లాజిక్ చూస్తే దీనికి డిఫరెన్స్ ఎంత 17, దీనికి -13, దీనికి -11, దీనికి 7, దీనికి డిఫరెన్స్ చూస్తే 4, దీనికి డిఫరెన్స్ చూస్తే 2, దీనికి డిఫరెన్స్ చూస్తే 4 అలా. కాబట్టి ఇక్కడ దీనికి ఎంత అవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి 17 అలా 4 తగ్గితే 13, 2 తగ్గితే 11, మళ్ళీ 4 తగ్గితే 7. అర్థమైందా? కాబట్టి మళ్ళీ 7కి మళ్ళీ 2 తగ్గితే 7కి మళ్ళీ 2 తగ్గా. అర్థమవుతుందా? 4 తగ్గింది 2 తగ్గింది అలాగే. కాబట్టి మళ్ళీ 2 తగ్గింది అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది 5 అవుతుంది. కాబట్టి 9 + 5 చేస్తే 14. ఇది రాదు. మైనస్ కూడా మర్చిపోండి, మైనస్ తర్వాత చూద్దాం. 17 4 కలిపి 13 మళ్ళీ ఇక్కడ ఏమైంది 11 2 తగ్గి 11 9 - 16 -7 ఓసారి ప్లస్ ఓసారి మైనస్ అలా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 5 అవుతుంది. 5 ప్లస్ అయింది కాబట్టి యాడ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ 1 4 20 126 1 4 20 126 నెక్స్ట్ ఎంత అని అడిగి into 2 plus 2 1 2 2 plus 2 4 into 4 plus 4 4 4 16 plus 4 20 into 6 plus 6 120 plus 6 126 2 4 6 కాబట్టి into 8 plus 8 into 8 plus 8 so 8 into 120 960 plus 8 6 48 960 48 కలిపితే 1008
1008కి 8 కలిపితే 1016. కాబట్టి ఆన్సర్ 1016. 8 into 120 960. 8 into 6 48. 960 48 కలిపితే 1008. దానికి 8 కలిపితే 1016. అది నెక్స్ట్. సో నెక్స్ట్ టైం చూడండి, ఇక్కడ ఏమన్నా ఉంది నెక్స్ట్ టైంలో 14.4. మీరు ఒకసారి లెక్క చూడండి, ఇంట్రెస్టింగ్ సమ్. 14.4 19.6 25.6 32.4. కాసేపు పాయింట్ మర్చిపోయారు అనుకో 144 అంటే ఎంత 12 స్క్వేర్. కాబట్టి ఇది ఏమవుతుంది 1.2కి హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది 14 హోల్ స్క్వేర్ అంటే 1.4 హోల్ స్క్వేర్. ఇది 16 హోల్ స్క్వేర్ అంటే 1.6 హోల్ స్క్వేర్. ఇది 18 హోల్ స్క్వేర్ అంటే 1.8 హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది 2.0కు హోల్ స్క్వేర్ అవుతుంది అంటే ఆన్సర్ 4 అవుతుంది. 1.2 1.4 1.6 1.8 0.2 పెరుగుతుంది. 1.8 0.2 పెరిగితే 2.0 హోల్ స్క్వేర్ అంటే ఎంత 4. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తగా ఇవ్వండి 1 33 49. ఇది చూడగానే తెలిసిపోతుంది. దీనికి డిఫరెన్స్ 32, దీనికి డిఫరెన్స్ 16, దీనికి డిఫరెన్స్ ఎంత 8, దీనికి డిఫరెన్స్ 4. చూడండి 32లో హాఫ్ 16, దీంట్లో హాఫ్ 8, దీంట్లో హాఫ్ 4, దీంట్లో హాఫ్ పెరగాలి 2. కాబట్టి 61 2 యాడ్ అవుతుంది 63. అది పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ 20 40 70 అలా ఉంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్. 20కి 40కి డిఫరెన్స్ వచ్చి 20, 40కి 70కి ఇటు వచ్చేసి 30, దీనికి వచ్చేసి 42. అంటే దీనికి అంత 10, దీనికి 12, అంటే ఇంకోటి 14 అవ్వాలన్నట్టుగా ఆలోచించుకోవచ్చు, అంతే కదా. సో దీనికి ఎంత అంటే 10, దీనికి 12. కాబట్టి నెక్స్ట్ 2 చొప్పున పెరిగితే 14 అవ్వాలి 56 అవ్వాలి. 112 ప్లస్ 56 ఎంత అంటే 168. ఇంకోలా కూడా ఆలోచించవచ్చు. ఎలాగ ఆలోచించవచ్చు, ఇక్కడ 20 ఉంది అంటే 5 స్క్వేర్ మైనస్ 5, ఇది 6 స్క్వేర్ మైనస్ 6, ఇది 7 స్క్వేర్ మైనస్ 7. కాబట్టి ఇక్కడ 8 స్క్వేర్ మైనస్ 8 అంటే 56. అలా చూసినా అదే ఆన్సర్. అర్థమైందా. సో అది ఎలాగైనా చూసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 0 10 24 68 120. 0 అలా 10 అవుతుంది. ఇది కూడా చాలా సింపుల్గా మీరు చెప్పచ్చు. ఏ రకంగానో చూడండి, ఇది 1 క్యూబ్ మైనస్ 1 అని వచ్చింది. ఇదేమో 2 క్యూబ్ ప్లస్ 2, 2 క్యూబ్ ప్లస్ 2. ఇది 3 క్యూబ్ మైనస్ 3, ఇది 4 క్యూబ్ ప్లస్ 4, ఇది 5 క్యూబ్ మైనస్ 5. ఎలా వస్తుంది చూడండి 1 2 3 4 5. కాబట్టి ఇక్కడ 6 క్యూబ్ అంతవరకు ఖాయం. ఒకసారి -1 1 2 3 4 5 6 అవుతుంది. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 6 క్యూబ్ అంటే 216 ప్లస్ 6 అంటే 222. సో ఆన్సర్ ఈజ్ 222. నెక్స్ట్ 3 8 అయింది, 8 అలా 16 అయింది. సో ఇది దీనికి డిఫరెన్స్ ఎంత అనేది చూడండి 5, దీనికి డిఫరెన్స్ 8, దీనికి డిఫరెన్స్ ఎంత 17, దీనికి 24. ఇప్పుడు ఇదంటే 5 అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 అనవచ్చు, 9 అంటే 3 స్క్వేర్ మైనస్ 1 అనవచ్చు, ఇదంటే 4 స్క్వేర్ ప్లస్ 1 అనవచ్చు, ఇదంటే 5 స్క్వేర్ మైనస్ 1 అనవచ్చు. కాబట్టి తర్వాత ఏమవుతుంది 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1. కాబట్టి ప్లస్ 1 అంటే 36 ప్లస్ 1 ఇక్కడ 37, 57 ప్లస్ 37 కలిపితే 94. ఆన్సర్ వచ్చేసి 94. ఇది లాజిక్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. 15 7.5 7.5 15 60. ఈ రెండింటికి చూస్తే సేమ్ ఉన్నాయంటే ఇంటూ 1 అయింది. ఈ రెండు చూసారనుకోండి ఇంటూ హాఫ్ అయింది. ఇది రెండు చూసారనుకో ఇంటూ 2 అయింది. అంటే హాఫ్కి డబుల్ 1, 1కి డబుల్ 2, 2కి డబుల్ 4 సరిపోయింది. సో 4కి డబుల్ 8
అంటే 60 ఇంటూ 8 వచ్చేసి అవుతుంది ఇక్కడ 480. ఇది ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ 10 17 అయింది, 17 27 అయింది, 27 42 అయింది, 42 తర్వాత వచ్చి 10 ఏంటి అనేది అడుగుతున్నారు. మీరు ఇక్కడ అర్థం చేసుకుంటున్నప్పుడు దీనికి డిఫరెన్స్ చూడండి. 7, దీనికి డిఫరెన్స్ 10, దీనికి డిఫరెన్స్ 15. నెక్స్ట్ లైన్కి వెళ్తే దీనికి 3, దీనికి 5, కాబట్టి ఇక్కడ 7 అవ్వాలి. 7 అయితే ఇక్కడ 22 అవ్వాలి, ఇక్కడ 22 అయితే 64 అవ్వాలి ఆన్సర్. 10కి 7 కలిపి 17, 17 10 కలిపి 27, 27 15 42, సో 42 22 కలిపి 64 ఆన్సర్. ఈ 22 ఎలా వచ్చిందంటే 3 5 7 కాబట్టి 22. అర్థమైందా? సో ఇలాగా 25 సమ్స్ని ఇవాళ మనం చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో రేపు ఇంకొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ రేపు కూడా చూద్దాం. ఇది 7th క్లాస్ నెంబర్ సిరీస్లో 7th క్లాస్. దగ్గర ఒక నా అంచనా ఒక 12 to 15 క్లాసెస్ పట్టొచ్చింది. రేపు ఇంకొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.